హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెద్దోడు బర్త్డే అండి. బర్త్డే కేక్ చేస్తున్నాను. స్పాంజ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, చాక్లెట్ కేక్ చూపించాను కదా, సేమ్ అలానే చాక్లెట్ బేస్ అనేది నేను రెడీ చేసుకున్నాను. ఇంకా విప్పింగ్ క్రీమ్ వైటే వేస్తున్నానండి. అందులో కలర్ ఏమీ కలపలేదు, ఎందుకంటే ఫినిషింగ్ టచ్ వచ్చేసి స్కై బ్లూ వేద్దాం అనుకున్నాను. సో ఎక్కువ కలర్ వేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని పైకి మాత్రమే స్కై వేస్తాను, లోపల వైట్ ఫామే వేసేస్తున్నాను. వైట్ క్రీమే. అందులో ఇంకా చాక్లెట్ తురుముకొని వేస్తున్నానండి. చాక్లెట్ కేక్ కదా, మధ్య మధ్యలో చాక్లెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. సో ఒక 2 కేక్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇది టోటల్ 2 కేజెస్ అండి. సో 1 కేజీ 1 కేజీ వేరే వేరే చేసి దాన్ని ఒక కేక్ కింద చేస్తాను అనమాట. సో ముందే నేను కేక్ ప్రిపేర్ చేసేసుకొని స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించాను అనేసి నేను ఓన్లీ ఇది కేక్ రెడీ చేయడం మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట, టాపింగ్ చేయడం మాత్రమే. సో 1 బై 1 మీకు తెలిసిందే కాబట్టి ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ని ఇంకా అలా వేసేసుకోవచ్చు. సో ఇదండి, చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా ఫినిషింగ్ అవుట్ఫిట్ వచ్చేసి చాలా బాగుందండి. లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మీరే చూస్తారు కదా. ఎంతైనా హోమ్మేడ్ చేసింది చాలా బాగుంటుంది, హైజెనిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ రీజనబుల్గానే మనకు వచ్చేస్తుంది. ఇదే కేక్ బయట కొంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేనే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను. బర్త్డేస్కైనా యానివర్సరీస్కైనా మా ఇంట్లో వాళ్ళకి, అదే మాకు. అందుకని చెప్పి ఇంకా బయట కూడా కొనట్లేదు. ఇదండి ఫినిషింగ్, ఇంకా 1 బై 1 వేసేసుకోవడమే. ఇది పై టాపింగ్ కాబట్టి ఇంకా నేను క్రీమ్ అప్లై చేస్తాను. ఇంకా చాక్లెట్ తురుమ అయిపోయింది, ఆ 3 లేయర్స్కి వేసేసాను అనమాట. ఇంకా పైకి వచ్చేసి ఇంకా స్కై బ్లూ కలర్ అయితే వేసానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ చేశాను. లాస్ట్ టైం స్పైడర్ మ్యాన్ కేక్ చేశానండి, రెడ్ కలర్ది. సో అప్పుడు నేను ఇంకా అప్లోడ్ చేయలేదు వీడియో యూట్యూబ్లో, అందుకని చెప్పి నేను చూపించలేదు. సో ఇలా చేసేసానండి. చుట్టూరా చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చేసాను. కేక్ చాలా సింపుల్గా ఈజీగానే రెడీ చేస్తానండి. ఇంకా ఈ చుట్టూరా ఎడ్జెస్ అనేవి చిన్న చిన్న ఫ్లవర్స్, మొత్తం కేక్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే నేను ఫినిష్ చేస్తాను అవుట్ఫిట్ అనేది. సో ఇదండి, 2 కలర్స్లో కనిపిస్తాయని చెప్పి నేను ఫుల్గా మిక్స్ చేయలేదు. వైట్ అండ్ లైట్గా అక్కడక్కడ బ్లూ కలర్ అనేది నేను యాడ్ చేసి క్రీమ్ని కొంచెం బ్లూ అండ్ వైట్ షేడ్లో వచ్చేటట్టుగా నేను కలుపుకున్నాను అనమాట. క్రీము మొత్తానికి స్కై బ్లూ అనేది కలపలేదు, కొంచెం కలర్ షేడ్లో అనిపిస్తుంది కదా, బాగుంటుందని చెప్పేసి నేను ఇలా కలిపాను. ఇంకా మొత్తం కేక్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ లైట్ చేసుకొని మొత్తం ఫినిష్ చేసేసాను అనమాట. చూడడానికి కూడా లుక్ బాగుంటుందని చెప్పి, గ్యాప్లా ఉంటే నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పి మొత్తం కేక్ అంతా ఫ్లవర్స్ ఇచ్చేసాను. సో ఇంతేనండి, ఈజీనే. ఒకసారి చేయడం వస్తే మన అకేషన్స్కి మనమే చేసేసుకోవచ్చు. రాలేనంత వరకు కష్టంగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది 1 బై 1 ఒక్కొక్కసారి అలా ట్రై చేస్తూ ఉంటే. నెక్స్ట్ మా మమ్మీ యానివర్సరీకి చేస్తారనమాట. సో ఇదేనండి బర్త్డే కేక్. లుక్ బాగుంది కదా, స్కై బ్లూ కలర్, నాకు కూడా నచ్చింది. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అనమాట. ఆ స్నో మొత్తం కేక్ మీదకే వేసేసారండి. అప్పటికి నేను కొంచెం ఇలా తీస్తూ ఉన్నాను. బర్త్డే అన్నాక ఇంకంతే హడావిడిగా ఉంటుంది కదా. మా బాబు అండి రిత్విక్. సో ప్లీజ్ బ్లెస్ మీ, మా బాబుని. మా మేడ మీద ఈవినింగ్ చల్లగా ఉంటుందని చెప్పి మేడ మీద మేము బర్త్డే ప్లాన్ చేసాం అనమాట. మా రిలేటివ్స్ని అందరిని పిలిచాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చక్కగా బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. మా బాబు 5th బర్త్డే అండి. సో ఇదండి, కేక్ రెడీ చేసి కేక్ కటింగ్ అది అయిపోయింది. ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసేసాను అనమాట. సో మా రిత్విక్ వాళ్ళ పెద్దమ్మలు పెద్దనాన్నలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా బాగా జరిగింది, సింపుల్గా అయినా సరే బాగా జరిగింది. వాడికి చాక్లెట్ ఇచ్చారు చూడండి, ఎంత పెద్ద చాక్లెట్ పక్కన పెట్టుకున్నాడు. ఇంకా గిఫ్ట్స్ కూడా వచ్చాయండి, మీకు చూపిస్తాను ఏమేమి వచ్చాయి అనేది. సో బర్త్డే పార్టీ క్రీమ్ రాస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండి, డ్రెస్ అయితే రిమూవ్ చేస్తాడు, గిఫ్ట్స్ చూపించలేదని చెప్పి. పర్వాలేదులే, కట్ బనీనే ఉంది, అలానే తీసాను. మిడిల్లోని బాగా అబ్జర్వ్ చేయండి,
మా ఆడపడుచుల పాప మాకు కోల్డ్ అవుతుంది లాస్య. పాపం తను ఎప్పుడు అడుగుతూ ఉంటుందండి, అత్త నాతో వీడియో చేయని. పాపం ఎప్పుడు అవ్వలేదు. సో అందుకని ఈరోజు మిడిల్లో పెట్టానన్నమాట తనని. ఏమేమి వచ్చాయో చూపించమని చెప్పాను, చూపిస్తుంది. వాటర్ బాటిల్ వచ్చింది, డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చింది, ఇంకా సెలబ్రేషన్స్ వచ్చాయి, కార్ వచ్చింది, ఒక 2 కార్లు వచ్చాయి. ఇవ్వండి మా బాబు బర్త్డే గిఫ్ట్స్. బాడీని చూడలేకపోతున్నాం కదా మా బాబుది, చాలా బలంగా ఉంటాడు. అవేనండి, అయిపోయింది బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. హ్యాపీగా ఉంది. చక్కగా మా వాడు గిఫ్ట్స్ని చూసి బాగా ఎంజాయ్ చేశాడు. మా చిన్నాడు కూడా చక్కగా తీసుకొని ఆడుకుంటున్నాడు. అవన్నీనా ఒళ్ళో పెట్టుకొని చూపించమంటే అన్నీ పెట్టుకొని చూపిస్తున్నాడు. అవి వాడు బర్త్డే గిఫ్ట్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు కూడా. బాయ్ చెప్పేసేయండి.